మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీస్ పై ఉన్న VA కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్ విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. టాలీవుడ్ లో ఇప్పుడు వెదర్ రిపోర్ట్ కన్నా షూటింగ్ రిపోర్టే హాట్ గా ఉంది. ఎస్, ఎండలు రెడ్ అలర్ట్ ఇస్తున్నా మన స్టార్ హీరోలు మాత్రం నో డేస్ ఆఫ్ అంటూ సెట్స్ లో అరాచకం సృష్టిస్తున్నారు. కొందరు స్టూడియోలో ఏసీలో చిల్ అవుతుంటే మరికొందరు అవుట్డోర్ లో వైల్డ్ మోడ్ ఆన్ చేశారు. స్టూడియోల నుంచి అవుట్డోర్ లొకేషన్స్ వరకు ఎక్కడ చూసినా షూటింగ్ సందడే కనిపిస్తోంది. మరి భాగ్యనగరంలో జరుగుతున్న సందడేంటో, మన ఫేవరెట్ స్టార్స్ ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నారో చూసేద్దామా? మైసూరు వెళ్ళొచ్చాక మూసారాంబాగ్లో మరోసారి తన 100వ సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు కింగ్ నాగ్. కెరీర్లో మైలురాయి లాంటి 100వ సినిమా మళ్ళీ అదే ఫ్యామిలీ ఫార్ములానా? ముగ్గురు హీరోయిన్లు, గెస్ట్ రోల్స్ లో కొడుకులు. ఇదంతా చూస్తుంటే మనం పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నారా ఏంటి? కింగ్ 100 నాట్అవుట్ అంటున్నారు కానీ ఇక్కడ రిజల్ట్ ఎక్కడ క్లీన్ బౌల్డ్ అవుతుందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. డైరెక్టర్ కార్తిక్ గారు డబ్బుని తీసుకొచ్చారు సరే, కంటెంట్ లో కూడా అదమ్ముందా? సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టారు. ఇప్పుడు ఆదర్శ కుటుంబం అంటూ అన్నపూర్ణ స్టూడియోలో సెటిల్ అయ్యారు వెంకీమా. త్రివిక్రమ్ గారు ఈసారైనా సొంత కథేనా లేక కాపీ పేస్ట్ మ్యూజిక్ ఏమైనా ఉందా? అక్టోబర్ రిలీజ్ అంటున్నారు. మరి యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ ఈ ఫ్యామిలీ డ్రామాకు ఎలాంటి BGM ఇస్తారో చూడాలి. శ్రీనిధి శెట్టిని కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటారా లేక పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఇస్తారా? ప్రభాస్ కి నిద్ర ఉందో లేదో తెలియదు కానీ షూటింగ్స్ మాత్రం ఆగడం లేదు. అటు RFCలో ఫౌజీగా యుద్ధం చేస్తున్నారు, ఇటు శంకర్పల్లిలో అమితాబ్, కమల్ హాసన్లతో కలిసి కల్కి 2 కోసం కుస్తీ పడుతున్నారు. హనురాఘవ్ పూడి గారు ప్రభాస్ ను ఇంతకు ముందెప్పుడు చూడని లుక్ లో చూపిస్తా అంటున్నారు. అదే రాధాశ్యామ్ లాంటి లుక్ తో కాకపోతే చాలు. దసరా రిలీజ్ అంటున్నారు. గ్రాండ్ గా వస్తారా లేక వాయిదాల పర్వం మొదలవుతుందా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబుతో కలిసి అజీజ్ నగర్ గల్లీలో తిరుగుతున్నారు. స్పోర్ట్స్ డ్రామా అంటున్నారు. డేట్స్ ఏమో మార్చి నుంచి ఏప్రిల్ కు షిఫ్ట్ అయ్యాయి. అక్కడ చరణ్ బిజీగా ఉంటే ఇటు ముచ్చింతల్లో నాని ది ప్యారడైజ్ అంటూ రాక్షసుడిలా మారిపోయారు. జడల్ అనే మాస్ పాత్రతో నాని గారు ఏ రేంజ్ లో ఊగిపోతారో కానీ రిలీజ్ డేట్ వాయిదాలతో ఫ్యాన్స్ మాత్రం ఓపిక కోల్పోతున్నారు. అయ్యగారే నెంబర్ 1 అని ఫిక్స్ అయ్యారో ఏమో. అఖిల్ గారు లెనిన్ కోసం గడ్డం పెంచి ఫుల్ మాస్ లుక్ లోకి మారిపోయారు. అన్నపూర్ణ 7 acres లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సమ్మర్ రిలీజ్ అంటున్నారు కానీ ఈ వేడిలో అయ్యగారు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. తమన్ మ్యూజిక్ హిట్ అయింది సరే, సినిమా రిజల్ట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందా? చూసారుగా, వేసవి కాలం సెలవుల కోసం కాదు, మన హీరోలకు చెమటలు పట్టించే షూటింగ్ కాలం అని ప్రూవ్ చేస్తుంది. వీటిలో ఏది హిట్ అవుతుంది, ఏది పట్ అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. For more videos like this, subscribe Big TV channel.